ఆంధ్రప్రదేశ్కి వస్తే మెడికల్ కాలేజీ విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య పీపీపీ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అధికార పార్టీ పీపీపీకి వ్యతిరేకం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కోటి సంతకాలు సేకరణ చేస్తున్నారు. ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వం నిర్వహించాలనేది వైసీపీ చెప్తుంది. ఆ మెడికల్ కాలేజ్ ఎపిసోడ్ మీద మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? డబుల్ ఇంజన్ సర్కారు, పైన ఉన్న ఇంజన్ ఏమో మెడికల్ కాలేజీలు ఇచ్చింది. చేతులు ఎత్తేసి 5,000 కోట్లతో మేము కట్టలేం, మా చేత కాదు, 1,00,000 కోట్లతో అమరావతి కడతాం. పొంతనుందా రాజుగారు? ఈ రెండింటికి ఏదన్నా 1,00,000 కోట్లతో అమరావతి కడతారు, 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టలేరు, నిర్వహించలేరు. ప్రభుత్వం చెప్పాల్సిన మాటేనా? ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? పవన్ కళ్యాణ్ గారి గతంలో సనాతన ధర్మం కోసం నా ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తాను. ఇదే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీని చెందినటువంటి ఎమ్మెల్యే అనుచరుడు గోడౌన్లో నిషేధిత గొడ్డు మోసం ఇంతవరకు దాని మీద స్పందన లేదు, పట్టించుకున్న పరిస్థితి లేదు. కూటమి ఉన్నటువంటి నాయకులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం కానీ ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ వారు? ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని ఫ్లేరప్ చేయడం కోసంగా వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే వ్యవహారమే తప్ప నిజంగా సనాతన ధర్మం అనేది 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని వాట్ ఈజ్ సనాతన ధర్మం అనేది మాట్లాడుతున్నారు. ఈ సనాతన ధర్మం గురించి గొంతు చించుకొని అరిచే ఎవరైనా సరే నేను దయచేసి ఒకసారి ఆ మందిరాన్ని విజిట్ చేసి రమ్మని చెప్తాను. ఆ మందిరం చూడంగానే అది నేను ముస్లిం అవ్వచ్చు, నేను క్రిస్టియన్ అవ్వచ్చు, నేను సిక్ అవ్వచ్చు, నేను బుద్ధిస్ట్ అవ్వచ్చు, కానీ ఇది నా మందిరం అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. అది సనాతన ధర్మం. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగి దేవాలయం ప్రారంభం అయిన తర్వాత 5వ రోజు బక్రీద్. ఆ 26 కుటుంబాలు కూడా నాన్ వెజ్ తినలేదు. బక్రీద్ రోజు కూడా నాన్ వెజ్ ముట్టుకోలేదు వాళ్ళు. మన గ్రామం, మన సాంప్రదాయం, 10 రోజుల తర్వాత తిందాం, నష్టమేం లేదు అని అంత కలిసిమెలిసి ఉంటున్న ఈ దేశంలో ఈ విష జ్వాలలు నింపి బహుశా లోకేష్ గారికి అవగాహన ఉండి మాట్లాడారో అవగాహన లేక మాట్లాడారో నాకు తెలియదు. కానీ మొన్న అమిత్ షా గారు చెప్పారు, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ల్యాండ్ లేదు, ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తాము, ఇక్కడ డెవలప్ చేస్తాం. 20 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం, 11 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు గెలిపిస్తే మేము దాన్ని డెవలప్ చేస్తామంటే అట్లే ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది వాడటానికి బాగుంది తప్ప ఇగో ఈ ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ చేసి ఇచ్చాం, అలానా ప్రాజెక్ట్ చెప్పమనండి. ఇప్పుడు వరకు ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు డబుల్ ఇంజన్ సర్కారు? ఎందుకు కూటమి? ఇదే ఆంధ్రప్రదేశ్ ఎంపీల వల్లే వాళ్ళ కేంద్రం నిలబడింది. పార్టీ ప్రధానిగా ఉన్నారు, మోడీ ప్రధాని చేస్తున్నారంటే ఓన్లీ బీహార్తో పాటు ఎక్కువగా అధిక భాగం ఆంధ్రప్రదేశ్. ఇవాళ నరేంద్ర మోడీ దగ్గర 2 కాళ్ళ మీద నిలబడి గట్టిగా అడిగి మన రాష్ట్రానికి సాధించుకు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళ యొక్క బలహీనతలు. సరే, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా దూసుకుపోతుందంట. నిజంగా మీకు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఆ 2 కళ్ళలాగా దూసుకుపోయి కనపడుతుంది? కూటమిలో ఉన్న జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులకు కూడా ఆ దూసుకుపోవడం అనేది కనపడట్లేదు అనుకుంటా. దానికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఏది దూసుకెళ్తుంది, ఎందుకు దూసుకెళ్తుంది, బొలిశెట్టి శ్రీనివాస్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, బాలరాజు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అది కదా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎన్నికల ముందు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, మాకు కనీసం ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, మీ ఏదైనా మాట్లాడటానికి, మీరు మాకు ఓటేస్తే ఈ ప్రైవేటీకరణ అడ్డగిస్తానని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు వెళ్ళి ఢిల్లీలో. సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉందా? ఎన్ అనే పదం ఎత్తే దమ్ము, ధైర్యం ఈ ప్రాంతీయ పార్టీలో ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. సార్, ఒక విషయం అయితే జనరల్గా మా వ్యక్తిగత అభిప్రాయం అయితే కాదు, రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదంట. నిజంగా రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అయిందా? అవ్వలేదు. మేము ప్రజల గురించి ఆలోచించుకుంటా, ప్రజల గురించి మాట్లాడుకుంటా, ప్రజల గురించి పోట్లాడుకుంటూ వెళ్తున్నాం. కానీ అతను స్ట్రాటజీస్లో చాలా ఆరితేరిన తెలివిగా మా ఓటు శాతం పెరిగింది ఆంధ్రాలో, వచ్చి తెలంగాణలో పెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానా లేదు, డబ్బు లేని పరిస్థితి అంటారు. గతంలో జగన్ చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికి సరిపోతుందని చెప్తున్నారు. ఆదాయం లేదు అని ఈరోజు చెప్తున్నారు. గతంలో అధికారం రాకముందు ఆదాయం వనరులు సృష్టిస్తున్నారు. ఎకానమీ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిని. దీన్ని ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలను నాకు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలీదు అని కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాపిటల్ అయితే ఉందో అమరావతి రాజధాని అనేది కూటమి వల్లే సాధ్యమవుతుంది, అది మేమే మనమే నిర్మిస్తామని చెప్పి మొన్న 2వసారి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పుడు పునర్నిర్మాణం అని చెప్పి ఆ రోజున చెప్పారు. 29 కల్లా ఒక ఆకారం తీసుకొస్తారు. ఇదే ప్రధాని
అక్కడ శంకుస్థాపనకు 2015లో 16లో శంకుస్థాపనకు వచ్చినప్పుడు మాట్లాడింది. 2019లో ఆయన మాట్లాడింది. శంకుస్థాపనకి అతనే వచ్చి మాట్లాడింది. శంకుస్థాపనకి అదే వ్యక్తి రావడంలోనే మనకి కామెడీ అనిపించట్లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడింది. 1900 రోజుల్లో 1825 రోజులు వీఆర్ ఆన్ స్ట్రీట్స్. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ అంబటి మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అంబటి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. రండి, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 17 నెలల కాలం అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో అభివృద్ధి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ప్లస్ డబుల్ ఇంజిన్ సర్కార్ అనాలి, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా కాబట్టి. కూటమి నాయకులు కూడా పదే చెప్తున్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కదా. సో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత అమరావతిలో పరిస్థితి ఏంటి అని నన్ను అడిగేదానికన్నా మనం అమరావతి రైతులను కానీ ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తారు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది. వాళ్ళు మొన్న కూడా ఏదో కొత్త జేఏసీ ఒకటి ఫామ్ చేసి మా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో వాళ్ళు ఒక రకమైన ఆవేదనకు లోనయ్యారు, ఒక రకమైన నిరసనలు తెలియజేయాల్సిన పరిస్థితి, ఒక రకమైన అది వేరే కాన్సెప్ట్. ఈరోజు ఇతను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూర్తిగా అద్భుతాలు జరిగిపోతాయి, మాకు అద్భుతమైన మేలు జరిగిపోతుంది అని నమ్మకంతో వాళ్ళు ఆ రోజు రోడ్లకు ఎక్కి రోడ్ల మీద అంత ఎజిటేషన్స్ చేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమంటే ఇంచుమించుగా అదే పరిస్థితి. ఆ రోజు చెప్పారు విశాఖపట్నానికి తీసుకెళ్తానని, ఈరోజు చెప్పకుండానే అంతా విశాఖపట్నంలోనే చూస్తున్నాం. మన చంద్రబాబు నాయుడు గారిని చూసినా, లోకేష్ గారిని చూసినా మొత్తం ఎక్కడ కనపడతా ఉన్నారంటే విశాఖపట్నంలోనే కనపడతా ఉన్నారు. సో చెప్పి ఆయన తప్పు చేశాడా, చెప్పకుండా వీళ్ళకు ద్రోహం చేస్తున్నారా అనేది వాళ్ళ అమరావతి రైతులు అర్థం కాని ఒక డోలాయమాన స్థితిలో ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎప్పటికీ కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు అనేది అర్థం కాని పరిస్థితి. దీని విషయంగా అంటే ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి గతంలో వైజాగ్ ఆర్థిక రాజధాని చేస్తానంటే అమరావతి ఏమవుతుంది, ఒక రాజధానికి దిక్కు లేదు, 3 రాజధానులు నువ్వు కడతావు అనేది ఎద్దేవిగా మాట్లాడారు. ఇవాళ ఇదే కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం నిర్వహించినా, సమ్మిట్ నిర్వహించినా వైజాగ్లో పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు? అదే అంటున్నా. సరే అతను చెప్పి చేశాడా, వీళ్ళు చెప్పకుండా చేశారా, దేనికి చేశారు? సరే వైజాగ్ ఏమన్నా అద్భుతంగా అభివృద్ధి చెందిందా, ఏం జరిగింది? ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీతో చాలా సఖ్యత మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఈ విషయమై ఎప్పుడైతే అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేశారో ఆ రోజు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రఘువీరారెడ్డి గారు చెప్పారు, మీరు ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటే ఇది మనం కట్టడం సాధ్యపడే ప్రసక్తే కాదు, ఒక 5,000 6,000 ఎకరాలు తీసుకోండి, అది కూడా ఈ మంచి 3 పంటలు పండే భూమి, దీన్ని పాడు చేయొద్దు, యువతల మనకి మెట్ట ప్రాంతం ఉంది, ఇక్కడ తీసుకుందాం, ఇటు చెయ్యండి అని సజెషన్ రఘువీరారెడ్డి గారు చేసినా కూడా వీళ్ళు పెడచెవని పెట్టారు. పెడచెవని పెట్టి 50,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 40,000-50,000 ఎకరాలు అంటున్నారు. సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నారు. ఇవాళ వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నాం అంటున్నారు. సెల్ఫ్ సస్టైనిటీకి వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికి మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పు తెచ్చుకోవడానికి ఫెసిలిటేట్ చేసింది. సో అప్పు తెచ్చుకోవడానికి ఫెసిలిటేట్ చేయడంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు అదొక ఘనత అని మనం ఆలోచిస్తే ఏ రకంగా ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా అమరావతి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు అనేది. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ ఒకవేళ అది ల్యాండ్ అయిందా లేదా తెలియదు, కానీ ఏదైనా విశాఖపట్నం వైజాగ్ ఏదైతే సమ్మిట్ లక్ష కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, దాదాపు లక్షల కోట్లు చెప్తా ఉన్నారు. గత 14 నుంచి 19లో కూడా దాదాపుగా 10 లక్షల సంఖ్యలోనే ఆయన చెప్పడం జరిగింది. ఎంత గ్రౌండ్ అయింది, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఇది కదా వైట్ పేపర్ ఇచ్చి వాళ్ళు మాట్లాడాల్సింది. ఎంఓయూలు ఏముంది, ఇప్పుడు నేను కూడా వెళ్ళి ఒక 10,000 కోట్లకి ఎంతకు ఎంఓఈ చేసుకుంటాను, నాకు కూడా ఒక ఇండస్ట్రీ ఉంది అంటే చేసుకోవచ్చు. మనం చూసాం ఉషా అని ఒక కంపెనీ 2 నెలల క్రితం, ఉషా కంపెనీ 2 నెలల క్రితం అమెరికాలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడికి వస్తే దానికి ఏ రకంగా భూములు ఇవ్వడానికి కట్టబెట్టారు, ఎకరానికి ఎంత ఇచ్చారు. ఈ రకమైన కంపెనీస్ అన్నీ కూడా వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాయి, మేము 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెడతాం. ఎంత గ్రౌండ్ అయిందని కదా మనం అక్కడ ఆలోచించుకోవాల్సింది. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు వచ్చిందని కదా మాట్లాడుకోవాల్సింది. ఆ విషయం, ఆ కాన్సెప్ట్ చూసినప్పుడు అటువంటిది ఏమీ ఇక్కడ కనపడట్లేదు. ఇంకొక విషయం కూడా ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్. బహుశా లోకేష్ గారికి అవగాహన ఉండి మాట్లాడారో, అవగాహన లేక మాట్లాడారో నాకు తెలియదు, కానీ బీహార్ వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది, ప్రచారం చేశారు. సో బీహార్ వెళ్ళి మాట్లాడినప్పుడు 20 సంవత్సరాలుగా అక్కడ ఉంది డబుల్ ఇంజిన్ సర్కారే. 20 సంవత్సరాలుగా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, 11 సంవత్సరాలుగా ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్. మొన్న అమిత్ షా గారు చెప్పారు, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ల్యాండ్ లేదు, ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొస్తాము, ఇక్కడ డెవలప్ చేస్తాం, ఇప్పుడు డెవలప్ చేస్తాం. 20 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం, 11 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు అధికారం ఇది ఇస్తే మేము గెలిపిస్తే మేము దాన్ని డెవలప్ చేస్తామంటే అట్లే ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా. డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వాడటానికి బాగుంది తప్ప
ఆయా రాష్ట్రాలకి వాళ్ళకి 1,25,000 కోట్లతో ఏమో వేలం పాట పాడారు, ₹1 ఇవ్వాల. మనకి పార్లమెంట్లో చేసిన చట్టాలు దానికి అమలు కావాల్సినవి, ఖచ్చితంగా ఇవ్వాల్సినవి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మోడీ గారు వాగ్దానం చేసి అమరావతి రాజధాని శంకుస్థాపన సమయంలో వచ్చి లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తానని చెప్పాడండి. విభజన చట్టం ఏదైతే ఉందో ప్రతి హామీని, చట్టంలో ఉన్న ప్రతి హామీని లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తాను అన్న తర్వాత బహుశా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయటానికి దాన్ని డైవర్ట్ చేసి విల్లు పెట్టారు, షెల్లు పెట్టారని మాట్లాడతారు. కానీ లెటర్ అండ్ స్పిరిట్ అనే పదం వాడిన తర్వాత ఆ లెటర్ అండ్ స్పిరిట్ అన్నప్పుడు ఆ చట్టం ఎందుకు తయారు చేసాం? రాష్ట్రం అభివృద్ధి కోసం తయారు చేసాం. అదే ఆ స్పిరిట్తో అది పనిచేసి దానికి ఇవ్వాలి కదా. అది 2 ప్రభుత్వాలు గతంలో 10 ఏళ్లలో వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇద్దరు సాధించలేకపోయారు. ఇద్దరు 25 ఎంపీలు వాళ్ళకు ఓటేస్తూ ఉన్నారు ఏ విషయం వచ్చినా. కేంద్రంలో నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ నుంచి వీళ్ళ మద్దతు తీసుకుంటుంది తప్ప ఆంధ్ర రాష్ట్రానికి మనం చేస్తున్నది ఏమన్నా ఉందా? ఇగో ఈ ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ చేసి ఇచ్చాం, అలానా ప్రాజెక్ట్ చెప్పమనండి. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఎందుకు డబుల్ ఇంజిన్ సర్కారు? ఎందుకు కూటమి ప్రభుత్వం? ఇదే ఆంధ్రప్రదేశ్ ఎంపీల వల్లే వాళ్ళ కేంద్రం నిలబడి ఉన్న పార్టీ. ప్రధానిగా ఉన్నారు, మోడీ ప్రధాని చేస్తున్నారంటే ఓన్లీ బీహార్తో పాటు ఎక్కువగా అధిక భాగం ఆంధ్రప్రదేశ్. ఎస్, డెఫినెట్గా. పైగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్ లీడరు, ఎంతోమంది ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తన చేతుల మీదుగా చేసిన వ్యక్తి. ఇవాళ నరేంద్ర మోడీ దగ్గర 2 కాళ్ళ మీద నిలబడి గట్టిగా అడిగి మన రాష్ట్రానికి సాధించుకు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళ యొక్క బలహీనతలు వాళ్ళ చేతిలో ఏమున్నాయి అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఎటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ స్థితికి దిగజారాడేంటి? రాని హిందీని నేర్చుకొని సభల్లో నరేంద్ర మోడీని పొగుడుతున్నాడేంటి అనే చర్చ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు కదా. సో తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎందుకు స్థాపించబడింది, ఇవాళ మీరు చేస్తున్న విషయం ఏంటి అన్నప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు కదా. సరే, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళలాగా దూసుకుపోతుందంటారు. నిజంగా మీకు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఆ 2 కళ్ళలాగా దూసుకుపోయి కనబడుతుందా? అది బహుశా వాళ్ళ పార్టీ క్యాడర్కి చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి ఎవరైతే వినేవాళ్ళు చంద్రబాబు నాయుడు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు అయితే వినేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలని వాళ్ళ వరకు ఏమన్నా కనపడుతుందేమో. కానీ ఈవెన్ జనసేన కార్యకర్తలకు కూడా కనపడట్లేదు అనుకుంటా నేను. కూటమిలో ఉన్న జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులకు కూడా ఆ దూసుకుపోవడం అనేది కనపడట్లేదు అనుకుంటా. ఉదాహరణకి మీరు బాలరాజు గారు మాట్లాడిన ఎమ్మెల్యే మాట్లాడింది తీసుకుంటారా, బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు తీసుకుంటారా, లేకపోతే వాళ్ళ కేడర్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తగాదాలు, అల్లర్లు వాళ్ళు తీసుకుంటారా? మన యాజ్ ఎ మీడియా మీరు మాట్లాడడం కానీ, లేకపోతే ఒక పార్టీ రిప్రజెంటేటివ్ నేను మాట్లాడడం కానీ, వాళ్ళు మాట్లాడుతూనే సాక్ష్యాలుగా తీసుకున్నప్పుడు మనకి ఎక్కడ అది నిదర్శనం కనపడట్లేదు కదా. ఇక ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తి వచ్చి దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఏది దూసుకెళ్తుంది, ఎందుకు దూసుకెళ్తుంది, బొలిశెట్టి శ్రీనివాస్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు, బాలరాజు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అది కదా వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడినప్పుడల్లా ఒక ప్రధానమైన ఒక విమర్శ అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీద అంత ప్రేమ ఉంటే రాహుల్ గాంధీకి ఎందుకు పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హక్కుల గురించి ఎందుకు మాట్లాడనేది ఒక విమర్శిస్తారు. ఏం చెప్తారు మీరు? బహుశా వీళ్ళు అంటే మీడియా కాన్సన్ట్రేషన్ కాంగ్రెస్ పార్టీ మీద తక్కువగా, అంటే ఛానల్స్ వర్టికల్గా డివైడ్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. కొన్ని వాళ్ళవి, కొన్ని వీళ్ళవి. మమ్మల్ని చూపిస్తే ఎవరు ఓటు బ్యాంక్ తినేస్తామో అనే ఒక భయం కూడా ఉంది. సో అటువంటి కాంగ్రెస్ అంటే భయం వేస్తుందా? డెఫినెట్గా భయం ఉంది. నేను చెప్తాను. రాహుల్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు ఉన్న టైంలో సోనియా గాంధీ గారు కానీ, జైరామ్ రమేష్ గారు కానీ, ఖర్గే గారు కానీ, వీళ్ళందరి పార్లమెంటరీ స్పీచెస్, ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడిన స్పీచెస్ 2014 to 2019 10ల సంఖ్యలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. సమాధానం దాట వేసుకొచ్చారు. ఒక్కొక్క సందర్భంలో కేవీపీ గారు లేచి ప్లేకార్డులు పట్టుకొని సొమ్మసిల్లి పడిపోవడం కూడా మనం చూసాం. సో అటువంటి తరుణంలో ఇది మన ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా ఒక బిల్లు రాజ్యసభలో తీసుకొస్తే దాని ఫైనాన్స్ బిల్ అని తప్పించుకునే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. సో కాంగ్రెస్ పార్టీ పోరాడట్లేదని మాట్లాడడం ఒకటి. సరే, వీళ్ళు గుక్క తిప్పుకోలేక, వీళ్ళకి దానికి సమాధానాన్ని చెప్పుకోలేక, కాంగ్రెస్ అడిగే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేక కాంగ్రెస్ పోరాడట్లేదు అని మాట్లాడుతున్నారు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి, ఎస్ మీ టైంలో డివిజన్ జరిగింది, భారతీయ జనతా పార్టీ మీరు ఇద్దరు కలిసి ఓట్లేసి విడగొట్టారు ఆంధ్ర రాష్ట్రాన్ని. సరే, ఇవాళ మీరు అధికారంలో లేకపోవచ్చు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇదిగో మా 25 మంది ఎంపీలో మేము రాష్ట్రం అన్యాయం అయిపోయింది, రాహుల్ గాంధీ గారు మీరు మేము కలిసి కొట్లాడదాం, మన 25 మంది రాష్ట్రానికి కావాల్సిన అని ఏ ఒక్క ఎంపీ అన్న ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళి, బిగ్గెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ పార్లమెంట్, లోక్సభ కదా,
ఒక్కసారన్నా వాళ్ళు ఆ కన్సర్న్ చూపించారా? లేదు. వెళ్ళి మిట్టల్ కంపెనీకి ఐరన్ ఓర్కి గనులు ఇవ్వండి అని రిప్రజెంటేషన్లు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం చూసామే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినవి చేయమని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వటం చూసామా? లేదు. స్టీల్ ప్లాంట్ అవన్నీ కూడా వదిలి పక్కన పెడదాం. ఈరోజు ప్రస్తుత తరుణంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఆయన ఎన్నికల క్యాంపెయిన్ ఏంటి? దాని గురించి కాపాడటానికి ఆయన ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు? యూనియన్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు స్పీచెస్ చెప్పారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ దగ్గర అత్యంత సాన్నిహిత్యం ఉంది నాకు, ఆయన చెవిలో నేను వెళ్ళి మోడీ గారి చెవిలో ఏది చెప్తే అది జరిగిపోద్ది అన్నారు కదా. ఇవాళ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద ఉన్న శ్రద్ధ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎందుకు లేదు? వీళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థ అది కనుక నిలబడితే అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్తో కూడిన ఉద్యోగాలు వస్తాయి. సో వీళ్ళకి రిజర్వేషన్తో కూడిన ఉద్యోగాలు తీసేయాలి, వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు రావద్దు అనే ఉద్దేశంతో కదా ఈ ప్రైవేట్ కంపెనీలను ఎంకరేజ్ చేసుకుంటే ప్రైవేట్ కంపెనీలను భూస్థాపితం చేసే పని చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, దాని గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కానీ. మాట్లాడే దమ్ముందా వీళ్ళిద్దరి దగ్గర? నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి దీన్ని నిలబెట్టే అవకాశం ఉందా? గతంలో ఎన్నికల ముందు కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, మాకు కనీసం ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు మీ ఏదైనా మాట్లాడటానికి, మీరు మాకు ఓటేస్తే ఈ ప్రైవేటీకరణ అడ్డగిస్తానని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న పేలవంగా మాట్లాడుతూ ఉన్నారు, అది కూడా చూసాం కదా మనం. ఇవాళ 21 మంది ఎంపీలు, మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, కేంద్రంలో 2 ఎంపీలు పార్లమెంట్లో కూర్చో ఉన్నారు, మంత్రులు మాట్లాడాలి కదా. సో కేవలం అధికారమే పరమావధిగా, అధికారమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఊడిగం చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు వెళ్ళి ఢిల్లీలో ఓట్లు వేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టినట్టు ఏ మాత్రం మనకు కనపడట్లేదు. రాజుగారు సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉందా? కాంగ్రెస్ పార్టీ ఉందా అంటే నేను ఫేర్గా మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఎస్, బలహీనంగా ఉన్నాం, ఖచ్చితంగా బలహీనంగా ఉన్నాం. దాన్ని మేము బలం పుంజుకోవడం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. దానికి సో మెనీ రీజన్స్. బట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదు 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీని కానీ, అటు వైసీపీని కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని కానీ పాయింట్అవుట్ చేసి అడిగి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కమ్యూనిస్టులు. నరేంద్ర మోడీలో ఎన్ అనే పదం ఎత్తే దమ్ము, ధైర్యం ఈ ప్రాంతీయ పార్టీలో ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. అది ఆ ప్రశ్నించి మాట్లాడే పరిస్థితి ఒక్క కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ పార్టీకే ఉంది. సరే, ప్రజలు కూడా ఒక సార్ట్ ఆఫ్ అంటే పదే చెప్తుంటారు ఈ టీడీపీ పార్టీ కానీ కూటమి కానీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయగలిగినటువంటి మేమని చెప్తారు. అంటే భూస్థాపితం అనే పదం నేను ఒప్పుకోనండి. ఇప్పుడు పంజాబ్లో మీరు తీసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇందిరాగాంధీ గారు ఇది తర్వాత నామరూపాలు లేకుండా పోయింది, మళ్ళీ రివైవ్ కాలేదా, అధికారంలోకి రాలేదా? భూస్థాపితం ఏ రాజకీయ పార్టీని ఇంకొక రాజకీయ పార్టీ చెయ్యాలి అనే ఆలోచన ఉంది అంటే అది దాన్ని ఎలా చెప్పాలో తెలియదు, కానీ ఏ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ భూస్థాపితం చేయటం అనేది చాలా కష్టమైన పని. అన్లెస్ అదర్వైజ్ భారతీయ జనతా పార్టీ లాంటి ఆ పార్టీలు మింగేసి దాని వాళ్ళలో కలిపేసుకొని ఈరోజు మోడీ, అమిత్ షా చేస్తున్న కార్యక్రమాలు చేస్తే తప్ప అదర్వైజ్ ఏ పార్టీని ఇంకో పార్టీ భూస్థాపితం చేయలేదు. మరీ ముఖ్యంగా ఈ దేశం కోసం ఇంత త్యాగాలు చేసి స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి, స్వాతంత్రం తెచ్చిన దగ్గర నుంచి ఈ జరుగుతూ వచ్చిన అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేద్దామని అనుకున్నా మన శ్రీశైలం లాంటి ప్రాజెక్టో, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టో, లేకపోతే ఇస్రో లాంటివో, లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటివో, హార్బర్ లాంటివో కాంగ్రెస్కి సాక్ష్యాలుగా నిలబడి ఇదిగో ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసిందయ్యా, అది కాదు భూస్థాపితం అవ్వాల్సిన పార్టీ, ఈ కనపడే ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టిందే కాబట్టి ఆనవాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి సాక్ష్యాలుగా నిలబడతాయి. ఆ సాక్ష్యాలు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి చెరపలేరు. సార్, ఒక విషయం అయితే జనరల్గా మా వ్యక్తిగత అభిప్రాయం అయితే కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు అనే వ్యాఖ్యలు అంటే ఓట్ చోరీ అనేది ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారో, ఒక బోర్డు మీద ఎలా అయితే ఆధారాలతో చూపించారో, ఆ టైంలో బీజేపీ నాయకులు అయితే ఒక విషయాన్ని అయితే స్పష్టంగా ఆరోపిస్తారు. రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదంట. నిజంగా రాహుల్ గాంధీ గారికి మైండ్ మెచ్యూరిటీ అయిందా? అవ్వలేదు. ఈ దేశంలో అంటే ఓట్ చోరీ అన్న దగ్గర నుంచి బీజేపీ చెప్పే ప్రతి మాట ఇదే. సరే, అవగాహన రాహిత్యం, మైండ్ మెచ్యూరిటీ కాకపోవడం వల్ల ఇలాంటి ఓడిపోయిన దాంట్లో అలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడతారు. మైండ్ మెచ్యూరిటీ అనే పెద్ద పదం వాళ్ళు వాడారు, కానీ
ఇది మాకు సంబంధించి కాదు, అదే సార్, బీజేపీ ఆరోపించిన ఆరోపణ. నేను మీ ద్వారా రాష్ట్రంలో బీజేపీ నాయకులు కావచ్చు, దేశంలో బీజేపీ నాయకులు కావచ్చు, నాది చాలా చిన్న స్థాయి, చిన్న కార్యకర్తని, బట్ స్టిల్ సవాల్ అనేది పెద్ద పదం, బట్ స్టిల్ ఆ పదం వాడుతున్నా. నేను సవాల్ విసురుతా ఉన్నా, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా సరే దమ్ముంటే 15 నిమిషాలు రాహుల్ గాంధీ గారికి, నరేంద్ర మోడీ గారికి డిబేట్ పెట్టించండి. అంటే మీరు అనుకున్న స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోవడం కాదు. యూ టేక్ ఎనీ కాన్సెప్ట్, విదేశీ వ్యవహారాలు తీసుకుంటారా, భారతదేశ ఆర్థిక విధానాలు తీసుకుంటారా, లేకపోతే భారతదేశం సంబంధించి విద్యా ఉద్యోగాలు తీసుకుంటారా, కాన్సెప్ట్ మీది, ప్లేస్ మీది, సమయం మీది. నరేంద్ర మోడీకి, రాహుల్ గాంధీ గారికి ఒక్క 15 నిమిషాలు 1-on-1 డిబేట్ పెట్టించండి. ఎవరి బుర్ర ఎంత ఉంది, ఎవరి శక్తి సామర్థ్యాలు ఎంత, ఎవరి తెలివితేటలు ఎంత అనేది పాలకు పాలు నీళ్ళకు నీళ్ళుగా తేలుతుంది తప్ప బయట కూర్చొని అనేక మాటలు మాట్లాడచ్చు. ఓట్ చోరీ అని అతను మాట్లాడుతున్నప్పుడు విత్ ఎగ్జాంపుల్స్, ఇదిగో పలానా చోట పలానా జరిగింది, 21 చోట్ల ఒకే ఫోటోతో ఉంది, 0 అడ్రస్తో ఉంది, ఒకే ఇంట్లో 800 ఓట్లు ఉన్నాయి, ఒక చిన్న ఫ్లాట్, చిన్న రూమ్లో 800 ఓట్లు ఉన్నాయి అని పూర్తి ఆధారాలతో అతను తీసుకొచ్చినప్పుడు మీ ముందు, బీహార్లో మీరు ఎస్ఐఆర్ నిర్వహించారు, ఎస్ఐఆర్లో కొన్ని లక్షల పేర్లు తొలగించారు, మీరు తొలగించిన పేర్లలో ఇదిగో చనిపోయారని తొలగించిన వ్యక్తులు ఇదిగో బతికే ఉన్నారు అని సుప్రీంకోర్టు ముందు పెట్టడం. అదేవిధంగా పలానా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో లేరు అని మీరు ఓట్లు తొలగిస్తే వాళ్ళందరూ ఈ గ్రామాల్లో ఆ ఊర్లలో ఉన్నారు అని ఆ ప్రజల్ని మన ముందు తీసుకొచ్చి పెట్టడం. అతను మాట్లాడిన ప్రతి మాట సాక్ష్యాధారాలతో మాట్లాడినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరిది, విశ్వసనీయతను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటున్నారు, వీళ్ళెందుకు బాధపడతా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేస్తే? ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక మేధావి వర్గం, 272 మంది మేధావి వర్గం, దాదాపుగా ఆర్ఎస్ఎస్తో, భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సాన్నిహిత్యం లేకపోతే లింకులు కలిగి ఉన్న మేధావి వర్గం రాహుల్ గాంధీ గారికి ఉత్తరం రాసింది. మీరు ఈ రకంగా చేస్తే మన యొక్క సంస్థల యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటది, చేయొద్దు అని. సంస్థల క్రెడిబిలిటీ నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆ సంస్థది కదా. నా క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాదే, లేకపోతే ఇంకొకటి ఎవరిదన్నా ఉంటుందా? నా మీద ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నేను క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత నాదా, ఇంకొకరిదా? నా మీద అయితే ఆరోపణ వస్తే భారతీయ జనతా పార్టీ నన్ను సేవ్ చేయడానికి వస్తుందా? నేను తప్పు చేస్తే నా మీద ఏమీ లేకుండా ఉండటం కోసం మోడీ గారి ప్రభుత్వం చట్టానికి సవరణ తీసుకొస్తుందా? ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు ఏమి చేయడానికి వీల్లేదని ఉన్న ఆధారాలన్నీ మాకు ఇష్టం వచ్చిన టైంలో మేము తగలబెట్టేస్తాం, మేము దాన్ని ఏమి ఎవరికి సాక్ష్యాలు ఇవ్వాల్సిన పని లేదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిఫెండ్ చేసుకుంటుందా? ఇదే నా విశ్వసనీయతను కాపాడుకునే వ్యవహారం. తర్వాత కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఆ సంస్థ యొక్క విశ్వసనీయతను నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? 100%. వీళ్ళందరూ గాలికి వదిలేసి రాహుల్ గాంధీ ప్రజల కోసం, ప్రజలు ఓట్లు తీసేస్తే వాళ్ళకు ఉన్న ఓటు హక్కు ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని తీసేయడం తప్పయ్యా, ఇదిగో మీరు మీ దీంట్లో తప్పు జరుగుతూ ఉంది, తప్పును సరిదిద్దండి అంటే దేశాన్ని అవమానిస్తారు, అతనికి బుర్రలేదు, క్రెడిబిలిటీ నిలబెట్టట్లేదు, ఇవే ఆరోపణలు. బాధ్యత ఉండొద్దా మాట్లాడే వాళ్ళకి? అంటే కేవలం డైవర్ట్ చేసి ఒక వర్గం ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో అధికారాన్ని, ఆ అధికారాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం చేస్తున్న కుట్రలు, కుయుక్తులు కాదా ఇవన్నీ? అధికార దాహం కోసం ఇవాళ బీహార్ ఎలక్షన్ కనుక ఓడిపోతే రేపు దేశం మొత్తం మనం ఇబ్బంది పడతామని ఏమండి వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందంటే మీరు కొత్త స్కీమ్ తీసుకొచ్చి మహిళలకు 1,50,00,000 మంది మహిళలకి 10,000 పంచుతారా? మిగతా రాష్ట్రాల్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్ని నిలుపుదల చేస్తారా? 4-5 సంవత్సరాలుగా నడుస్తున్న స్కీమ్స్ని నిలుపుదల చేసి మీరు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న స్కీమ్ని ఎట్లా కంటిన్యూ చేస్తారండి? ఆ కంటిన్యూ చేయిస్తుందండి ఎలక్షన్ కమిషన్ ఆ ప్రభుత్వం చేత. నరేంద్ర మోడీ వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాడా? ఇదే ఎథికల్లా? దాన్ని క్వశ్చన్ చేస్తే రాహుల్ గాంధీ గారికి బుర్రలేదంటారా? అంటే మీరు ఎంత అడ్డగోలుగా కావాలంటే ఎంత అప్రజాస్వామికంగా మీరు బిహేవ్ చేస్తే అట్లా బిహేవ్ చేసుకుంటా ఉన్నిస్తే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలను మీరు తొక్కుకుంటా పోతా ఉంటే రాహుల్ గాంధీ చూస్తూ ఉండాలనా? ఇదే రాజకీయం? మాట్లాడేవాళ్ళు కొంచెం ఆలోచించి. 11 ఏళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేని ప్రధానమంత్రి అండి రికార్డుకి ఎక్కాడు నరేంద్ర మోడీ. 11 సంవత్సరాలుగా ఒక దేశ ప్రధాని ఓపెన్ ప్రెస్ని ఎదుర్కొనే ధైర్యం లేని పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి రాహుల్ గాంధీని మాట్లాడతారా? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు అతను? ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ని ఎదుర్కొని ఆన్సర్ చేశాడు కదా. ధైర్యం ఉన్న నాయకుడు కదా రాహుల్ గాంధీ. వీళ్ళ రాహుల్ గాంధీని క్వశ్చన్ చేసేది
సార్ బీహార్ ఎన్నికలకు సంబంధించి చూస్తే దాదాపు 40% పార్టీకి సంబంధించిన ఓటింగ్ వచ్చింది, కానీ సీట్లు చూస్తేనేమో చాలా డౌన్ ఉంది. ఎందువల్ల అంటారు ఇది? మీరు అంటే వచ్చిన రిజల్ట్స్ ట్రెండ్స్ని కూడా అనలైజ్ చేస్తే ఎక్కడెక్కడైతే అధిక మెజారిటీలతో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనతాదళ్ యునైటెడ్ కావచ్చు గెలిచిందో ఆయా కాన్స్టిట్యున్సీస్లో ఎస్ఐఆర్లో తొలగించిన ఓట్ల శాతం ఎక్కువ ఉంది. పోయినసారి కన్నా ఆర్జేడీకి ఓట్ల శాతం తగ్గలా, మాకు తగ్గలా, మా మిత్రపక్షాలకి తగ్గలేదు. బట్ వీళ్ళకి సీట్లు పెరిగినాయి అన్నప్పుడు దాన్ని క్లియర్ కట్గా ఇదే అమిత్ షా చాణక్యనీతి. ఇంకా అక్కడ అంతకుమించి అమిత్ షా చాణక్యనీతి ప్రజలను ఒప్పించి గవర్నమెంట్ని చేసి ఏం కాదు. ఓట్ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ ఏదైతే మనకి సాక్ష్యాలతో ముందు పెడతా ఉన్నాడో ఆ మ్యానిపులేషన్ ద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. దాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ వాళ్ళ ఒక అనుబంధ సంస్థ. సే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ ఎట్లుంటాయో, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక అనుబంధ సంస్థగా తయారైన తర్వాత వస్తున్న రిజల్ట్సే తప్ప నిజంగా ప్రజలతో ఓటేయించుకొని ప్రజల మనల్ని పొంది వస్తున్న గవర్నమెంట్స్ అయితే ఇవి కావు. దీనిపై ఏమైనా రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళే ఉందా, అవకాశం ఉందంటారా? సరే, సుప్రీంకోర్టులో ఆల్రెడీ సివిల్ సొసైటీ గ్రూప్స్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు, ప్రజల కోసం మంచి జడ్జిమెంట్ ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రపతి గారు కూడా వాళ్ళ ద్వారా ఎన్నిక కాబడ్డ వ్యక్తి. సో బట్ బై అండ్ లార్జ్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడాలి అనుకున్నప్పుడు కొంత ఆ ఆలోచన నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి ఇటు సుప్రీంకోర్టు నుంచి కానీ లేకపోతే అటు ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ కొంత ఆలోచన చేసి, అంటే ఈ 5 ఏళ్ళలో ఇంకొక 10 ఏళ్ళలో నరేంద్ర మోడీని కుర్చీలో కూర్చోబెట్టడం అనేది పెద్ద విషయం కాదు, వాళ్ళు ఏదైనా చేస్తారు. బట్ 100 సంవత్సరాలు ఉండాల్సిన దేశం కదా ఇది. సో ఆ దేశానికి జరగబోయే నష్టం ఏంటి, 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో జరిగే డ్యామేజ్ ఏంటి, దాన్ని మన చేతుల్లో ఉన్న పవర్తో మనం కంట్రోల్ చేయాలి అని దేశం గురించి ఆలోచించి దేశభక్తి ఉన్న ఎవరైనా సరే దీనికి వ్యతిరేకంగా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ రాజకీయాలు. అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఇంకా కాంగ్రెస్ డౌన్ పోల్లో ఉంది. రాబోయే రోజుల్లో 29 రాష్ట్రాల్లో కూడా బీజేపీ విస్తరించింది చెప్పంటారు. నిజంగా ప్రజల్లో అంత ప్రభావం ఉందంటారు? అదే కాంగ్రెస్ని తిరస్కరించి బీజేపీ పక్షాలని, బీజేపీని దగ్గరగా చేసుకొని ప్రజలకు ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారు? అదే నిజమైతే మేము రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో గెలవకూడదు. గెలిచిన మా ప్రభుత్వాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు, అంటే వీళ్ళు ఒక రకమైన స్ట్రాటజీ కాదండి. గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు దగ్గర నుంచి, ఓట్లు తీసేసే దగ్గర నుంచి, ఓట్లు కలిపే దగ్గర నుంచి రకరకాల స్ట్రాటజీస్తో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బట్ ఈవెన్ దెన్ మన పరకాల ప్రభాకర్ గారు వీళ్ళు మాట్లాడింది కూడా మీరు చూశారు. 79 సీట్లలో వీళ్ళు తప్పు చేశారు, అదర్వైజ్ ఈ గవర్నమెంట్ వీళ్ళది కాదు అన్నారు. 54 సీట్లు ఉన్నప్పుడు గేలి చేశారు, ఎక్కిలి చేశారు. అక్కడి నుంచి 100 సీట్లకు వచ్చాం. సో ప్రజలు కాంగ్రెస్ను కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కాంగ్రెస్ పరిపాలన కోరుకుంటా ఉన్నారు. ఈ వ్యవస్థల్లో ఉన్న అస్తవ్యస్తం లేకపోతే వ్యవస్థలతో కుమ్మక్కైన భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లోంచి తీసుకురావాల్సిన పోరాటం ఇప్పుడు జరుగుతూ ఉంది. బహుశా డిసెంబర్ 14న ఈ ఓట్ చోరీ గురించి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా జరగబోతూ ఉంది. ఇక ఈ ఉద్యమం ఒకవేళ ప్రజల్లోకి వచ్చి ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్న నాడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి, ఏంటి, ఎట్లా జరుగుతుంది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది. రాబోయే రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తారనేది చాలామంది అనుకున్నారు. ఎందుకు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి సీటుకి అసలు మ్యాచ్ అయ్యే పరిస్థితి చాలామంది కాదండి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి కూడా తెలుసు ఆ విషయం. బీహార్ అనేది కాంగ్రెస్ పార్టీ కూటమి, అంటే ఆర్జేడీ మహాగఠబంధన్ బీహార్ అనేది సునాయాసంగా కొట్టేయబోతుంది అన్న విషయం భారతీయ జనతా పార్టీ నాయకులకి, అమిత్ షా, మోడీకి కూడా తెలుసు. అందుకే కదా 70 లక్షల ఓట్లు మ్యానిపులేట్ చేసింది. 49 లక్షల ఓట్లు తీసేశారు, ఒక 29 లక్షల ఓట్లు కలుపుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఈ 7,49,00,000 డేటా ఏది ఇచ్చారు, ఇది కాదు మాకు కావాల్సింది, మీరు తీసేసిన 49 లక్షల ఓట్లు ఎవరివి, కలిపిన 20 లక్షల ఓట్లు ఎవరివి, అవి మెషిన్ రీడబుల్ డేటా ఇవ్వండి అన్నప్పుడు అది కదా డేటా ఇవ్వట్లేదు, అది కదా మనకు కావాల్సింది. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు వాటికి కూడా సాక్ష్యాలతో బయటకు వస్తారు, ప్రజల ముందు మనకు ప్రతిదీ క్లియర్గా పెడతారు. ఎన్నన్నా చేసుకునేవ్వండి. 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో
రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వటం ఈసారి అయితే ఆపలేరు. ఎందుకంటే వాళ్ళ మోసాలన్నీ ఒకటొకటిగా ఇన్ని రోజులు మేము అర్థం కాలే అసలు ఏంటి అనేది. అదే రాహుల్ గాంధీ గారే చెప్పారు, సాక్ష్యాలతో వాస్తవాలు తెలుసుకోకుండా నేను మాట్లాడలేదు, ఏం జరిగిందో నాకు అర్థం కాలే, ఇప్పుడు నాకు అర్థమైంది, సాక్ష్యాలతో తెలుస్తా ఉన్నాయి, సో పూర్తి డేటాతో మీ ముందు వస్తున్నాను అని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు తెలియజేసే పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి ప్రజలు అర్థం చేసుకుంటారు. అది ఇందాక అన్నాను, ప్రజా ఉద్యమంగా మారిన తర్వాత ప్రజలే చూస్తారు దాని సంగతి. సార్ 29లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ పక్కా అవుతారంటారా? 100%. వాళ్ళ సోదరి ప్రియాంక గాంధీ వస్తుంది. అది మనం అనుకోవడం కోసమే, కానీ రాహుల్ గాంధీ గారే ప్రధాని పదవిని చేపడతారు. 2029లో ఎర్రకోట పైన రాహుల్ గాంధీ జెండా ఎగరేస్తాడు. సార్ ఆంధ్రప్రదేశ్కి వస్తే మెడికల్ కాలేజీ విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య పీపీపీ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, అధికార పార్టీ పీపీపీకి వ్యతిరేకం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కోటి సంతకాలు సేకరణ చేస్తున్నారు. ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వం నిర్వహించాలనేది వైసీపీ చెప్తుంది. ఆ మెడికల్ కాలేజ్ ఎపిసోడ్ మీద మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? వైసీపీ కాన్సెప్ట్ కొంచెం పక్కన పెడితే, బహుశా మీరు దీనిపైన రఘువీరారెడ్డి గారు ఒక వీడియో మెసేజ్ కూడా ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మీరు చేస్తుంది చాలా తప్పు, ఆ జీవోస్ ఏదైతే ఇచ్చారో ఆ జీవోస్ విత్డ్రా చేసుకోండి. గతంలో ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే 50% సీట్లు గవర్నమెంట్, 50% సీట్లు గవర్నమెంట్ క్యాపిటలిస్ట్ ఇది చేస్తామంది, అది కూడా విత్డ్రా చేయండి. 100% గవర్నమెంట్ నిర్వహించి మొత్తం మెరిట్ ద్వారా దాన్ని ఫిల్ చేయండి అని మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం. ఒకటి ఇక్కడ కూడా చూద్దాం, డబుల్ ఇంజన్ సర్కారు, పైన ఇంజన్ ఏమో మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక్కడున్న ఇంజన్ ఏమో 5,000 కోట్లతో మేము అది పూర్తి చేయలేం. ఐదు మెడికల్ కాలేజీలు ఏమో పూర్తయినాయి, అందులో కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 50% అయినాయి, కొన్ని 20% అయినాయి, కొన్ని శంకుస్థాపన జరిగినాయి. కట్టుకోవడానికైతే మనకి అవకాశం ఉంది. అటువంటిది ఇక్కడున్న ఈ ఇంజన్ ఏదైతే ఇచ్చిందో, మేము సరే ఇంకొక 5,000 కోట్లు ఇవ్వండి సార్, మీరు కాలేజీలు పెట్టుకోమన్నారు, మనం డబుల్ ఇంజన్ సర్కార్ కదా, ఈ రెండు కలిసి కదా అనుకున్న బోగీల్ని లాగాలి, ఇవి మేము కట్టి నిర్వహిస్తామని కదా మాట్లాడాల్సింది. చేతులు ఎత్తేసి 5,000 కోట్లతో మేము కట్టలేం, మా చేత కాదు, 1,00,000 కోట్లతో అమరావతి కడతాం. పొంతనుందా రాజుగారు? ఈ రెండింటికి ఏదన్నా 1,00,000 కోట్లతో అమరావతి కడతారు, 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టలేరు, నిర్వహించలేరు. ప్రభుత్వం చెప్పాల్సిన మాటేనా? ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానా లేదు, డబ్బు లేని పరిస్థితి అంటారు. గతంలో జగన్ చేసిన అప్పులకే వడ్డీలు కడతాకే సరిపోతుందని చెప్పంటారు, ఆదాయం లేదు అని ఈరోజు చెప్తున్నారు. గతంలో అధికారం రాకముందు ఆదాయం వనరులు సృష్టిస్తున్నారు, సంపద సృష్టిస్తాను, పంచుతాను. ఎంఏ ఎకనామిక్స్, ఎకానమీ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిని. దీన్ని ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలను నాకు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలీదు అని కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంది. అటువంటి చంద్రబాబు నాయుడు 5,000 కోట్లతో నేను మెడికల్ కాలేజీలు నిలబెట్టలేను అంటున్నాడు. వచ్చిన సీట్లు 50 సీట్లు మొన్న వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితిలో వారి యొక్క సామర్థ్యాన్ని ఆయనకి సపోర్ట్ చేసి బాకా ఊదే మీడియా ఛానళ్ళు ఆయన్ని ఎత్తాల్సిందే తప్ప, ఆయన సామర్థ్యం ఈ 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన సామర్థ్యాన్ని ఆయనే చెప్పుకున్నారు. మీరు నేను కామెంట్ చేస్తే మళ్ళీ కొత్త రాజ్యాంగం ఒకటి నడుస్తూ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళే ఒప్పుకున్నారు, మాకు అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఈ 5,000 కోట్లతో కట్టలేము. పైగా అది కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీకి చెందిన నాయకుడు ఆ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అథెంటికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళకు కావాల్సిన దోపిడీ, వాళ్ళకు కావాల్సిన సంపద ఎవరికంటే వాళ్ళ నాయకులకి వాళ్ళకి సంపద సృష్టించుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కాదు అనేది ఈ కట్టలేము నిర్వహించలేము అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అని ప్రజలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి. సార్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాపిటల్ అయితే ఉందో అమరావతి రాజధాని అనేది కూటమి వల్లే సాధ్యమవుతుంది, అది మేమే నిర్మిస్తాం మనమే నిర్మిస్తామని చెప్పి మొన్న రెండోసారి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పుడు పునర్నిర్మాణం చెప్పిన ఆ రోజున చెప్పారు, మనమే కట్టాలి మనమే చేస్తామని చెప్పన్నారు. 29 కల్లా ఒక ఆకారం తీసుకొస్తాను. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇదే ప్రధాని 2019లో ఏం మాట్లాడాడు? ఇదే ప్రధాని అక్కడ శంకుస్థాపనకు 2015లో 16లో శంకుస్థాపనకు వచ్చినప్పుడు మాట్లాడింది
2019లో ఆయన మాట్లాడింది. శంకుస్థాపనకి అతనే వచ్చి మాట్లాడింది. శంకుస్థాపనకి అదే వ్యక్తి రావడంలోనే మనకి కామెడీ అనిపించట్లేదా? మీరు ఊరికే వచ్చి టెంకాయ కొట్టేయటం వల్ల వచ్చే లాభం ఏముంది? పైనుంచి ఫండ్స్ పంపిస్తే అది ఇదవుతుంది. పైనుంచి ఫండ్స్ని ఇందాక నేను చెప్పాను, అప్పుతో ఫెసిలిటేట్ చేస్తామని మాట్లాడిన తర్వాత ఏ రకంగా సాధ్యపడుతుంది? మోర్ ఓవర్ ఇంకొక విషయం, ఇండస్ట్రీస్ ఏదైనా తీసుకొచ్చినా హ్యాపీ దట్ ఒకవేళ విశాఖపట్నంలో గ్రౌండ్ అయినా కానీ, ఎందుకంటే అది కూడా మన రాష్ట్రమే, మన ప్రజలే, మన ప్రాంతమే, అక్కడ గ్రౌండ్ అయినా కూడా సంతోషమే. అక్కడ ఎంతవరకు గ్రౌండ్ అయినాయి అనే దానికి డేటా లేదు. సరే, మీరు ఇక్కడ కదా పాపులేషన్ మైగ్రేషన్ జరగాల్సింది, ఎక్కడికి జరగాలి? అమరావతికి పాపులేషన్ మైగ్రేషన్ జరగాలి. ప్రజలు వచ్చినప్పుడే కదా అది రాజధాని అవుతుంది, డెవలప్ అయ్యేది. మీరు వచ్చిన 1, 2, 3 తీసుకెళ్ళి విశాఖపట్నంలో మేము పెడుతున్నామని చెప్పి వర్చువల్గా అక్కడే శంకుస్థాపనలు చేసి ఇవాళ మరి అమరావతికి ఏం కంపెనీలు వస్తున్నాయి? అమరావతిలో ఏం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు? అమరావతికి ఏ ప్రాంతం నుంచి ప్రజలు రావాలి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ఏ విద్యార్థి కానీ, ఏ యువకుడు కానీ ఆయా ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఇటువైపు వాళ్ళు ఉన్నవాళ్ళంటే హైదరాబాదు, అటు ఉన్నవాడంటే చెన్నై, ఇటు ఉన్నవాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతున్నారు తప్ప యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అమరావతికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నావు అంటే నేను అమరావతికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి పలానా కంపెనీ అని చెప్పే పరిస్థితి ఎంతమంది ఉంది అని చెప్తే వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా అమరావతిని కడతారు? ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఎప్పటిలోపు అమరావతికి మైగ్రేట్ అవుతారు? సార్, ఇప్పటికీ ప్రభుత్వ పరంగా డిఎస్సి ఇచ్చాము. డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటారు, ప్రైవేట్ జాబులుగా చూస్తే 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దేవుడు, ఈ 17 నెలల కాలంలో నాకు తెలిసి అంటే గూగుల్ సంస్థ కూడా మేము తీసుకొచ్చాము, దానిలో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అది బహుశా వాళ్ళ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే మాట్లాడినట్టున్నాడు. ఇది డేటా సెంటర్ విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు. డేటా సెంటర్లో ఆయన పైగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, హీ హాస్ గాట్ వెల్ నాలెడ్జ్ ఇన్ దట్. ఆయనే స్పష్టంగా చెప్పడం జరిగింది, డేటా సెంటర్స్లో 100లో ఉద్యోగాలు ఉంటాయి తప్ప వేలల్లో కూడా ఉండవు. 1,00,000 100లో ఉంటాయి తప్ప వేలల్లో కూడా ఉండవు అని చెప్పిన తర్వాత 1,00,000లో అని ప్రచారం చేసుకుంటామంటే అది ప్రచారం కోసమే. నేను ఎప్పుడు ఒకటి అంటాను, ఫిలిప్ కోట్లర్ మార్కెటింగ్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మార్కెటింగ్. ఫిలిప్ కోట్లర్ కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మార్కెటింగ్ చేసుకోవడంలో చాలా గొప్ప వ్యక్తి అంటాను. సో ప్రపంచమంతా డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు తక్కువ అని మాట్లాడుతున్న తరుణంలో దానికి 1,00,000 ఉద్యోగాలు వేసాయి. అట్లా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ఫిగర్ రాసేసేయటం తప్ప అదర్వైజ్ చెప్పొచ్చు కదా, మేము వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పరిస్థితి స్థితిగతులు ఇదిగో ఇది పర్సంటేజ్, మేము ఇంత తగ్గించాం, ఇంత పర్సంటేజ్ వచ్చింది. క్లియర్ కట్ డేటా ఇవ్వాలి. నోటికి వచ్చిన పదం ఏముంది, మేమైనా చెప్పొచ్చు. సో అది నోటికి వచ్చిన పదాలు మాట్లాడడమే తప్ప ఈవెన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు, దాంట్లో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చి, ఫ్యాక్టరీస్ వచ్చి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి, దానివల్ల కదా ఎంప్లాయ్మెంట్ రావాలి. అవి ఏవి గ్రౌండ్ అయినాయి అని అడుగుతున్నాను. ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుతుంది అదే, గ్రౌండ్ అయినాయి ఏమైనా ఉన్నాయా? గత వారం క్రితం చూస్తే వైజాగ్లో సమ్మిట్ జరిగింది, పెట్టుబడుల సదస్సు. దాదాపు 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. అతి త్వరలోనే ఇది ల్యాండ్ అవుతుంది. ఒక 1 సంవత్సరంన్నరలో ఇదంతా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఉద్యోగాలు ఇంకా అధికంగా వస్తాయి అంటారు. ఆంధ్రప్రదేశ్ మరో రకంగా వెలిగిపోతుంది అంటారు. దావోస్ వెళ్ళారు, 4 లక్షల 5 లక్షల కోట్లకు, ఇంకా పెద్ద నెంబరే అనుకుంటా, అగ్రిమెంట్లు చేసుకొచ్చాము, అవన్నీ అయిపోయినాయి అన్నారు. దావోస్ తర్వాత ఇక్కడ సబ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్లో ఉద్యోగాలు 14 నుంచి 19 మధ్యలో ఇటువంటివి మనం చాలా చూసాం. దాదాపు 19 లక్షల కోట్లకి ఎంఓఏలు చేసుకున్నాం అన్నారు. 19 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి? అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర డేటా తీసుకుంటే 1,000 కోట్లలో కూడా లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళేమో లక్షల కోట్లలో లక్షల్లో ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. సో చెప్పడం కూడా పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్తున్నారు, టాప్ 10 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా. కట్టుంటే ఇప్పుడు మీకు హైదరాబాద్లో మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, హైదరాబాద్లో మీకు కనపడతా ఉంటుంది గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇట్లా కంపెనీలు కనపడతాయి. హైదరాబాద్ ఈవెన్ చెన్నై వెళ్తే మీకు కనపడతాయి. అట్లాంటి ఎక్కడైనా కనపడినా మీకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుదాం. లేదు, ఎక్కడైనా కనపడితే కాంగ్రెస్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు రామకృష్ణ గారు, మాకు పలానా ఊర్లో పలానా కంపెనీ కనపడింది, దాంట్లో ఇదిగో 10,000 మంది పనిచేస్తున్నారు అని చెప్పొచ్చు. ఉందా? లేదు కదా. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మీడియా ఉంది అండగా. సరే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడిందా?
ఎలా ఉంది గతాన్ని చూస్తే? షర్మిల గారు రాకముందు ఎలా ఉంది, షర్మిల గారు వచ్చిన తర్వాత ఉంది? అంటే 14-19 టైంలో రఘువీరెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారని చెప్పడానికి రఘువీరెడ్డి గారు అని చెప్పాలి. రఘువీరెడ్డి గారు పిసిసి బాధ్యతలు తప్పుకున్న తర్వాత కొంత గందరగోళం వాతావరణం ఉంది. రఘువీరెడ్డి గారు తప్పుకున్న తర్వాత శైలజనాథ్ వచ్చారు, ఇంకా వేరే పర్సన్ వచ్చారు. ఇప్పుడు మళ్ళా షర్మిల గారు వచ్చారు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? అంటే రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలో 2014 నుంచి 2019 వరకు, బహుశా ఆయన 1900 రోజులో ఏమో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. 1900 రోజుల్లో 1825 రోజులు వీఆర్ ఆన్ స్ట్రీట్స్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్. వివిధ కారణాలతో ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ 1825 రోజులు రోడ్లపైన ఉన్నాం. తర్వాత ఐ డోంట్ నో హూస్ డెసిషన్ ఎట్లా నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ చేశారు, ఈ పార్టీ బలపడింది, దీని ఓటు శాతం 9 నుంచి 10% పెరిగింది, సో దెబ్బ తగులుతుంది అని గెస్ట్ చేసి, మేము ప్రజల గురించి ఆలోచించుకుంటా, ప్రజల గురించి మాట్లాడుకుంటా, ప్రజల గురించి పోట్లాడుకుంటూ వెళ్తున్నాం. కానీ అతను స్ట్రాటజీస్లో చాలా ఆరితేరిన అతను. తెలివిగా మా ఓటు శాతం పెరిగింది ఆంధ్రాలో, పొత్తొచ్చి తెలంగాణలో పెట్టుకున్నాడు. అంటే లిట్మస్ టెస్ట్ ఇక్కడ చేశాడు, ప్రజలు తిరస్కరించారు. ఆ టైంలో బీజేపీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు. వెంటనే అక్కడ తూచి అన్నారు. సో అక్కడ మాకు చాలా గట్టి దెబ్బ తగలటం జరిగింది. ఏదైతే ఆ పోరాటం యొక్క ఫలితం మాకు పార్టీకి రావాల్సింది ఉందో, రఘువీరారెడ్డి గారి యొక్క ఇది అక్కడ రావాల్సిన ఇది డెఫినెట్గా దెబ్బ తగిలింది. తర్వాత శైలజానాథ్ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 years కరోనా పీరియడ్, కోవిడ్లో, బట్ స్టిల్ ఆయన శక్తి మేరకు ఆయన తిరిగారు, పనిచేశారు. ఆ తర్వాత రుద్రరాజు గారు వచ్చారు. రుద్రరాజు గారు ఈజ్ ఆర్గనైజేషన్ మ్యాన్. గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్క పాయింట్, ఆయన ఎన్ఎస్యూ నుంచి వచ్చారు, ప్రతి ఒక్కటి తెలుసు. ఈజ్ అన్ ఆర్గనైజేషన్ మ్యాన్. స్లోగా దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. కమిటీలు వేసాం. ఈలోపు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈమె వచ్చి పార్టీలో జాయిన్ అవటం, ఈమెకి పిసిసి పగ్గాలు అప్పచెప్పడం, ఎలక్షన్ జరగటం. సో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఉద్రిక్తలు, అంటే తెలుగుదేశం అండ్ వైసీపీ 2 బలమైన మదపటి ఏనుగులు. సో ఈ ఏనుగుల మధ్యలోకి మేము రావడం జరిగింది. సో దాంట్లో కొంత మా సక్సెస్ని మేము నిలబెట్టుకోలేకపోయాం. అక్కడ ఎలక్షన్లో ఇది ఓటు రాకపోవడంతో పార్టీ బాగా డిమోరలైజ్ అయింది. డెఫినెట్గా పార్టీ డిమోరలైజ్ అయింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకొని మళ్ళా సంఘటన సృజన అభియాన్ని కొత్తగా డిసిసిలను ఎన్నుకోవడం కేంద్రం నుంచి వచ్చి, సో ఆన్ ప్రాసెస్ స్టార్ట్. డెఫినెట్గా షర్మిలమ్మ ఆమె చేయగలిగిన శక్తి మేరకు ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇష్యూ షీ ఈజ్ అడ్రస్సింగ్. మీరు గమనిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అడ్రస్ చేయలేని చాలా విషయాలు కూడా ఆవిడ అడ్రస్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా కాన్ఫిడెన్స్, ప్రజల కాన్ఫిడెన్స్ పొందుతాం. ఇంకొకటి కూడా ముఖ్యంగా ఏంటంటే, కేంద్ర పార్టీ ఎంత బలపడితే ఆ రిపర్క్యులేషన్స్ ఇక్కడ రాష్ట్రం మీదకి వస్తాయి. సో దానివల్ల కూడా కొంత. సార్, గతంలో 14-19లో యాక్టివ్గా ఉన్నటువంటి రఘువీరెడ్డి గారు మళ్ళీ ఇప్పుడేమన్నా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? అంటే ఈ మధ్యకాలంలో కొంచెం మళ్ళీ మీడియా ముందు కానీ కొన్ని బయటకు వస్తున్నారు పార్టీ పరంగా, ఇంకేమన్నా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందా? మళ్ళీ యాక్టివ్ అంటే అంటే ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు నేను కూడా చూడటం జరిగింది. ఒక టైంలో నేను వద్దనుకున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేయాల్సినవి అన్నీ నాకు సంతృప్తినిచ్చింది నా రాజకీయ జీవితం. బట్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని కేసు పెట్టి ఆయన పైన జైలు శిక్ష విధించి ఇల్లు కూడా ఖాళీ చేయించారో, మళ్ళా నాకు మనసుకి ఇది కరెక్ట్ కాదనిపించింది, మనసుకు గాయమైంది. సో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు నా శక్తి మేరకు నేను పార్టీ కోసం కృషి చేస్తాను, పనిచేస్తాను అని మాట్లాడుతున్న తరుణంలో, అదే టైంలో పార్టీ కూడా గుర్తించి పార్టీలో అత్యున్న హైయెస్ట్ పోస్ట్ సిడబ్ల్యూసీ మెంబర్, వారిని సిడబ్ల్యూసీ మెంబర్గా పంపించడం జరిగింది. ఇవాళ చాలా యాక్టివ్గా పార్టీ ఏదైనా సరే పైన బాధ్యత ఆయనకి అప్పచెప్తే, మన ఒరిస్సాకి గజపతి డిస్ట్రిక్ట్కి అబ్జర్వర్గా వారిని పంపించడం జరిగింది. 7 రోజులు అక్కడ ఉండి బ్లాక్ వరకు వెళ్ళి అంత లోతుల్లోకి వెళ్ళి పనిచేసిన అతి కొద్ది నాయకుల్లో రఘువీరారెడ్డి గారు కూడా అంత డీప్కి వెళ్ళి పనిచేశారు అని అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పార్టీ పట్ల అంత సిన్సియారిటీ ఉంది. పార్టీ ఏ టాస్క్ ఇచ్చినా, ఏ అసైన్మెంట్ ఇచ్చినా అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీని ఇప్పుడు స్ట్రెంథెన్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో గతంలో
మాజీలుగా ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో, రాజ్యసభ మళ్ళీ ఏమన్నా మాజీ ఉన్న వాళ్ళు ఏమన్నా మళ్ళీ పార్టీలో తిరిగి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల మేరకు వాళ్ళు వస్తారా? అంటే మన మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పిలుపునిచ్చారు. వాటితో పాటుగా కేంద్ర మాజీ మంత్రి పేరు గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. ఆయన కూడా పిలుపునిచ్చారు. మళ్ళీ సీనియర్లందరూ కూడా మళ్ళీ ఆహ్వానిస్తున్నాము కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పండి. ఆ పరిస్థితి ఏమైనా వచ్చే పరిస్థితి ఉందా? ఎస్, శీలం గారు అండ్ శీలం గారు అండ్ షర్మిల గారు ఇద్దరు పిలుపునివ్వడం జరిగింది. వీళ్ళు ఆ దశగా కృషి చేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్న చోటంతా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ రాష్ట్రం మీద ప్రేమ లేకపోతే రాష్ట్రాభివృద్ధి అనే అనాలిసిస్ తీసుకున్నప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ లోపలైతే అంతర్మదనం. మీరు ఇండివిజువల్గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో లేని వాళ్ళని ఎవరన్నా విడిగా మాట్లాడండి వాళ్ళతోటి. ఏంటి అని, మన పార్టీయే బాగుంది, మన పార్టీ బలపడితే బాగున్నాం, మన పార్టీ ఇలా ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ గుంటూరులో కూడా నాతో 2-3 మాజీ మంత్రులు మాట్లాడడం జరిగింది, నాతోనే మాట్లాడడం జరిగింది. ఇలా ఉండకూడదయ్యా, కాంగ్రెస్ బలపడాలి, కాంగ్రెస్ బాగుండాలి అనే మాట మాట్లాడడం జరిగింది. సో కొంత బలం వచ్చిన తర్వాత అప్పుడేమైనా ఇటు చూస్తారేమో అనే నమ్మకం అయితే ఉంది. వస్తారు. సరే, 29 ఎన్నికల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్ష అనే అవకాశం ఉంటుంది అసెంబ్లీలో? ఆంధ్రప్రదేశ్ నుంచి 175 నియోజకవర్గాల్లో యాక్చువల్గా మొన్ననే ఉండుండాలి ఆ ప్రయత్నం. బట్ విచ్చలవిడి అంత డబ్బు పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. సో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు. ఎన్నో అవినీతి ఆరోపణలు ఎంత బుడద జల్లాలో అంత బుడద కాంగ్రెస్ పార్టీ మీద జల్లారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్న దాంట్లో 10% కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. మరి అన్ని వాళ్ళు చెప్పిన అవినీతులు కనుక నిజమే అయ్యి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు డబ్బుల గురించి తడుముకోలేని అవసరం లేదు కదా. సో కావాలని పని కట్టుకొని బ్లేమ్ చేసి పార్టీని ఇచ్చేసే పరిస్థితి చేశారు తప్ప అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారి గతంలో సనాతన ధర్మం కోసం నా ప్రాణాలను సైతం త్యాగం చేస్తా అన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక టీడీపీ పార్టీని చెందినటువంటి ఎమ్మెల్యే అనుచరుడు గోడౌన్లో నిషేధిత గొడ్డు మాంసం దొరికింది, మాంసం. ఇంతవరకు దాని మీద స్పందన లేదు, పట్టించుకున్న పరిస్థితి లేదు. కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం కానీ ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ వారి? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విషయం పైన తను మాట్లాడేదానికి, తను చేసేదానికి పొంతన ఉంది అని మీకు ఎక్కడైనా అనిపించిందా? రాజకీయం కోసం, రాజకీయాల్లో ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని ఫ్లేరప్ చేయడం కోసంగా వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే వ్యవహారమే తప్ప నిజంగా సనాతన ధర్మం అనేది 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని వాట్ ఈజ్ సనాతన ధర్మం అనేది మాట్లాడమని పదం బాగుంది, పదం అట్రాక్టివ్గా ఉంది, ప్రజలకు కూడా ఏదో పోతున్నా ఉందా అనే బాధ ఉంది తప్ప అసలు సనాతన ధర్మం అంటే ఏంటి చెప్పండి. సనాతన ధర్మం అంటే ప్రేమ, సనాతన ధర్మం అంటే కలిపి ఉంచడం. మీరేమో దేనికి వాడుతున్నారు దాన్ని? దేనికి వాడుతున్నారు దాన్ని? మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను. రఘువీరారెడ్డి గారు వాళ్ళ ఊర్లో ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టారండి. నీలకంఠపురంలో ఒక అద్భుతమైన టెంపుల్ని కట్టారు. ఈ సనాతన ధర్మం గురించి గొంతు చించుకొని అరిచే ఎవరైనా సరే నేను దయచేసి ఒకసారి ఆ మందిరాన్ని విజిట్ చేసి రమ్మని చెప్తా. ఎందుకు విజిట్ చేసి రమ్మంటానంటే మందిర నిర్మాణంలో మడకశిర కాన్స్టిట్యున్సీలో 140,000 మందిని దాంట్లో భాగస్వామ్యం చేశారు. 140,000 మంది దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక ఇటుక విలువ 10 రూపాయలు అని పెట్టి 140,000 మంది 10 రూపాయలు ఆ టెంపుల్కి ఇటుకను కొన్నారండి. సో దట్ అక్కడ అన్ని మతాల వాళ్ళు ఇచ్చారు, అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు, ఆ మడకశిర ప్రాంతంలో ఉన్న 5 మండలాల వాళ్ళు ఇచ్చారు. సో మడకశిర ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు మొత్తం కూడా ఆ మందిరం చూడంగానే అది నేను ముస్లిం అవ్వచ్చు, నేను క్రిస్టియన్ అవ్వచ్చు, నేను సిక్ అవ్వచ్చు, నేను బుద్ధిస్ట్ అవ్వచ్చు, కానీ ఇది నా మందిరం అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. అది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏంటంటే అందరినీ కలిపి ఒక చోటకి చేర్చడం, అందరినీ ప్రేమతత్వంతో నేర్పించేది సనాతన ధర్మం. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా రాజ్యాంగం ఏదైతే సూచిస్తూ ఉందో రాజ్యాంగ పరిధికి లోబడి నిర్మించబడిన దేవాలయం అది. అటువంటి దేవాలయాలు వీళ్ళు ఎవరన్నా ఒకళ్ళు నిర్మించారని చూపించండి ఈ సనాతన ధర్మం అని గొంతు చించుకొని మాట్లాడేవాళ్ళు.
హిందూ మతం గురించి రోడ్ల మీద అరిచేవాళ్ళు. ఎవరన్నా అటువంటిది ఒకటి నిర్మించాము, ప్రజల్ని శాంతియుతంగా సుఖశాంతులతో ఉంచేటట్టు చేశాము. ఇంకొకటి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంత ద్వేషాన్ని పెంచే మాట ఇంకొకటి కూడా చెప్తాను. కళ్యాణదుర్గంలో శెట్టూరు అని ఒక మండలం ఉంది. ఆ శెట్టూరు మండలంలో ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న నమ్మకం ఏమంటే దేవాలయం నిర్మించిన తర్వాత 41 రోజుల పాటు ఆ గ్రామ ప్రజలు ఎవరు కూడా నాన్ వెజ్ తినరు. 41 రోజులు నాన్ వెజ్ తినరు. ఆ గ్రామంలో 26 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ఓకే. ఆంజనేయ స్వామి యొక్క అది విగ్రహ ప్రతిష్ఠ జరిగి దేవాలయం ప్రారంభం అయిన తర్వాత 5వ రోజు బక్రీద్. 5వ రోజు బక్రీద్. ఆ 26 కుటుంబాలు కూడా నాన్ వెజ్ తినలేదు. బక్రీద్ రోజు కూడా నాన్ వెజ్ ముట్టుకోలేదు వాళ్ళు. గ్రేట్. మన గ్రామం మన సాంప్రదాయం, 10 రోజుల తర్వాత తిందాం, నష్టమేం లేదు అని అంత కలిసిమెలిసి ఉంటున్న ఈ దేశంలో ఈ విష జ్వాలలు నింపి ఏం చేద్దామని ఈ ప్రజల్ని, ఈ దుర్మార్గులంతా. సో ప్రేమతత్వాన్ని బోధించండి, కల్పించే ఆలోచనని తీసుకెళ్ళండి. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ ఈస్ సేయింగ్. అది రాహుల్ గాంధీ గోల. సార్ ఇప్పుడు గతానికి ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? గత ప్రభుత్వానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు ఏమైనా వచ్చిందంటారా? ఒక 2,50,000 ఎంతమంది వాలంటీర్లను తీసేశారు. అదర్ దాన్ దట్ న్యూస్ పేపర్లు చూడండి మీరు. అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేని న్యూస్ పేపర్లు, లోకల్ న్యూస్ పేపర్లు ఉంటాయి. ఉదాహరణకి నెల్లూరులో జమీన్ రైతు అని ఒక చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పత్రిక. మైనింగ్ గురించి, మైనింగ్లో జరుగుతున్న విచ్చలవిడి దీని గురించి ఆ పత్రికలో ఏం రాయబడతా ఉంది అనేది ఒకసారి చూడండి. వీళ్ళకి 4 రెట్లు పెరిగింది అని రాసింది ఆ పత్రిక. నాకు ఆ పత్రికలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీతో మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడ కరప్షన్ ఆగింది? ఎక్కడ రైతులకి 54 లక్షల మందికి ఆ రోజు ఇచ్చామంటే ఈరోజు తగ్గించే ఇచ్చారు. ఆటో డ్రైవర్లు మొన్న విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నేను ఆటోలో వెళ్తా ఉంటే నాకు 2 ఆటోలు ఉన్నాయి, ఒక్క ఆటో కూడా రాలేదు. ఈ మహిళ పేరుతో ఆటో ఉంటే నువ్వు డ్రైవ్ చేసేది నువ్వు కాదు కదా అని రాలేదు. సో పద్ధతిగా ఉంది, బాగుంది చెప్పుకోవడానికి లేదు. ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారు. సార్ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? అధికారం చేపట్టే ముందు సూపర్ 6 అనే పథకాలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి మించిన సంక్షేమం ఇస్తామన్నారు. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 అమలుపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే 99% అమలు చేసాము, ఎవరైనా అమలు చేయలేదంటే వాడి 4 మంది అని చంద్రబాబు గారు చెప్పారు. 18,000 మహిళలకు ఇస్తామన్నారు. ఇచ్చారా? తర్వాత 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. అది అందరికీ ఇచ్చారా? అసలు స్టార్ట్ చేయలేదు. సో 4 మంది అంటే మాట్లాడొద్దు. నిన్ను కూడా ఎవరో ఒక మాట్లాడితే నన్ను క్వశ్చన్ చేస్తారా, సీఎంను క్వశ్చన్ చేస్తారా? సో మేము ఏది చెప్తే అది వినండి, మేము ఏది చేస్తే అది అనుభవించండి తప్ప మా గురించి క్వశ్చన్ చేయొద్దు అనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు తప్ప. అవినీతి ఆరోపణల గురించి జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడారు. అవును. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు, మనకి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే జమలమడుగు ఎమ్మెల్యే, అట్లాగే తాడిపత్రికి వాళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారో చూసాం. సో వాళ్ళ మనుషులే దాన్ని బయట పెడుతున్నారు కదా. అక్కడ ఇది మన కల్తీ మద్యం వాళ్ళ మనుషులే కదా. గతంలో అంతా కల్తీ మద్యం అని ఆరోపించాం, మరి ఈరోజు కల్తీ మద్యం అంతా వాళ్ళ మనుషులే అని అంటున్నారు కదా ప్రజలు. సో ఏమి మారింది, ఏమి లబ్ధి జరిగింది, ఏం మంచి జరిగింది అంటే ప్రజల్ని అడిగితే ప్రజలు చెప్తారు. సార్ ఇంకోటి క్రాప్ ఇన్సూరెన్స్ మాకు రాలేదని చెప్తా ఉన్నారు రైతులు గిట్టుబాటు ధరలు. నిన్న అరటిపండ్లు, అంతకుముందు మామిడికాయలు, అంతకుముందు టమాటా, అంతకుముందు ఉల్లిపాయలు, అంతకుముందు బంతి పూలు, ఇప్పుడు పత్తి చూసాం రైతుల పరిస్థితి ఏంటి అని. మరి ఏమి మంచి జరిగింది అని చెప్పాలి ఈ ప్రభుత్వంలో? మరి అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారని చెప్తారు చంద్రబాబు గారు. ఆయన సంతృప్తిగా ఉన్నాడు, కుర్చీ దొరికింది, కొడుక్కి మంత్రి పదవి వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు దే ఆర్ హ్యాపీ, కాబట్టి ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నట్టుగా భావించాలంతే. సార్ ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఒక ట్రోల్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, రోడ్డు మీద పాలు పోస్తే ఎత్తుకొని డిష్లో పోయి. నేను ఒక్కటే చెప్తానండి. గూడూరు నుంచి వెంకటగిరికి ఒక రోడ్డు ఉంది. నేను లేటెస్ట్గా ట్రావెల్ చేశాను, అందుకే ప్రత్యేకంగా ఒక రోడ్డు చెప్తాను. గూడూరు నుంచి వెంకటగిరికి ఒక రోడ్డు ఉంది. నార్మల్ స్పీడ్తో వెళ్తే 45 minutes.
గంటన్నరలోపు వెళ్ళగలుగుతున్నామా అనేది చెప్పండి నాకు. గంటన్నర గంటన్నరలోపు వెళ్ళగలుగుతామా చెప్పండి. అంటే ఈ ట్రోల్ చేసిన ఆవిడ కూడా నెల్లూరు జిల్లా. అదే అదే వాళ్ళు వేసి దాన్ని కాఫీ తీసామని చెప్పారు, పాలు పోసి కాఫీ తీసామని చెప్పారు. ఫ్యాక్ట్ కూడా అట్లా ఉంది. నేను ట్రావెల్ చేసిన రోడ్డు గురించి చెప్తున్నాను మీకు. దాన్ని బట్టి సోషల్ మీడియా వచ్చింది, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మేము ఫైన్ చాలా బాగుంది అనే ఇంప్రెషన్ ప్రజల్లో క్రియేట్ చేస్తేనే దీన్ని కాపాడుకోగలుగుతాం కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు ప్రజల్లోకి ఎక్కించేదానికి. ఒక ప్రాంతం వాడు ఇంకో ప్రాంతం చూడు, ఒక విషయం ఇంకొక విషయానికి ట్రావెల్ అవటం కూడా. వార్తాపత్రికలు కూడా మనకి అన్ని సిటీ ఎడిషన్స్ వచ్చేసినప్పుడు ఏ సిటీకి ఆ సిటీ కన్ఫైన్ అయిపోద్ది న్యూస్. సో అసలు కాదండి, 5,000 కోట్లు నా దగ్గర డబ్బులు లేవు, నేను కాలేజీలు కట్టలేను అని చెప్తుంటే ఇంకా అంత సూపర్ ఫైన్ ఏం సూపర్ ఫైన్? లోతుల్లోకి వాళ్ళు చెప్పిన మాటే, మా దగ్గర డబ్బులు లేవు, 5,000 కోట్లు కూడా మేము వెచ్చించలేము, మేము ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్వహించలేదు అని చెప్పిన తర్వాత ఏ స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం అని అంచనా వేసుకోవచ్చు కదా మనం. మీరు నేను అంచనా వేయకపోయిన నేను మాట్లాడింది రాజకీయ భాష అని ప్రజలు అంచనా వేసుకుంటారు కదా, క్లారిటీ ఉంటుంది కదా. సరే, కాంగ్రెస్ పార్టీలో మీ రోల్ ఏంటి భవిష్యత్తులో? యాజ్ ఆఫ్ నౌ నేను పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మ్యాక్సిమం ఎంత టైం ఇవ్వగలను నేను మ్యాక్సిమం అంత టైం పార్టీకి ఇస్తూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. సో యాజ్ ఆఫ్ నౌ మా రోలు అంటే కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా 2029లో ఇర్రెస్పెక్టివ్ నాకు ఏ పదవి వస్తుందో ఏంటి అనేది అనవసరం, కానీ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి. దానికోసం పార్టీ ఏ టాస్క్ ఇచ్చినా, హైకమాండ్ ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదే నా రోల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏదైతే ఉందో రాబోయే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు నేను కష్టపడతాను, పార్టీ కార్యకర్తలాగా అంటున్నారు. ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడుతుంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా అధ్యక్ష అనే అవకాశం కూడా ఉంటుంది. మీరు చూస్తుంటారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశం అంతా సంతోషంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుందని చెప్పి కూడా రామకృష్ణ గారితో ఇంటర్వ్యూ కార్యక్రమం. సార్ నమస్తే.